స్మాల్ సర్ప్రైజ్. రండి కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? ఫైన్, థ్యాంక్ యూ. మీ కంటి దెబ్బ తగిలిందన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు తగ్గిందండి. ఓకే, మీరేం తీసుకుంటారో చెప్పండి. టీ, కాఫీ, బోర్న్విటా, ఎనీ సాఫ్ట్ డ్రింక్స్? వద్దమ్మా, ఏం వద్దు. నో 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 నో, ఏదో ఒకటి తీసుకుని తీరాలి. వన్ మూమెంట్. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిన్ను ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోద్దమ్మా. మనసులో ఇంత వేదన దాచుకొని నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతున్నావు? కన్నవాళ్ళు చనిపోయారని మనం ఉన్నన్నాళ్ళు బాధపడుతూ కూర్చుంటే జీవితానికి అర్థం పరమార్థం అంటూ ఉండదు. అందుకే మనిషి బలవంతంగానైనా నవ్వక తప్పదు. దట్స్ ఆల్. సరే చెప్పండి సార్, ఏమిటి ఇలా వచ్చారు? నా వల్ల ఏదైనా కాదమ్మా, చాలా సహాయం కావాలి. దానికి ముందు మేము నీకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఐ మీన్, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు. మరి మొదట పోలీసుల హెల్ప్తో పోలీస్ క్వార్టర్స్లోనే నేను ఉంచుదాం అనుకున్నాను. కానీ ఎందుకో అది కరెక్ట్ అనిపించలేదు. అక్కడ ఇక్కడ ఎందుకు, మా కళ్ళ ముందు ఉంటేనే మంచిది అనుకున్నాను. నాకు తెలిసి నీకు ఒక్కటే సేఫ్టీ ప్లేస్, మిస్టర్ అర్జున్స్ హౌస్. వాట్ యు సే? ఎస్ సార్. నీకు ఏ అభ్యంతరం లేకపోతే ధైర్యంగా అక్కడ ఉండొచ్చు. ఏమంటావు? ఓకే, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, ఇంకా ఎంగేజ్ గానే ఉంది. మళ్ళీ ట్రై చేయవే. నేను తొందరగా డాడీతో మాట్లాడాలి. నువ్వు ఊరుకోవే, నేను ట్రై చేస్తున్నాను కదా. లడన్ వాకు. హలో, నేను జాన్సన్ డాక్టర్ రోసీ మాట్లాడుతున్నాను. మా నాన్నని కాస్త పిలుస్తారా? ఇక్కడ జాన్సన్ గారి ఫాదర్ థామ్సన్ గారే ఉన్నారు. మీ నాన్నగారు లేరు. రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అయితే ఫోన్ ఎందుకు తీసారా? స్టూపిడ్ ఇడియట్. ఇదే నా ఇల్లు. గుడ్ మార్నింగ్. ఆయన పేరు చీను. నాకు ఫాదర్, మదర్, గైడ్, కుక్, సర్వర్, ఆల్ ఇన్ ఆల్ అన్నీ ఈయనే. వీరి పేరు అంజలి. హలో. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఈడు జోడు మాత్రం సూపర్. ఐఎమ్ సారీ అండి, తెలియక తొందరపడ్డాడు. చీను, నువ్వు ఏదేదో ఊహించుకోకు. నీకు అన్ని తర్వాత చెప్తాను. ఇక మీద వీరు కూడా ఇక్కడే ఉంటారు. ఈ లగేజ్ తీసుకెళ్ళి లోపల పెట్టు. ఎందుకు నా ఫోన్ మళ్ళీ నువ్వే తీసావు? పెట్టినా యూస్లెస్ ఫెలో. వీళ్ళంతా ఎవరు? మీ పిల్లలా? నోనో, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. దగ్గర 10 మంది అమ్మాయిలు చూశాను. 10 మంది కూడా ఐకమత్యంతో నేను నచ్చలేదు అన్నారు. ఎదిరింట్లో జాన్సన్ జాన్సన్ అని ఒక ఆయన ఉన్నారు. వీళ్ళంతా జాన్సన్ బేబీ పౌడర్స్. హాయ్ అంకుల్. ఏంటి అంకుల్ ఇంట్లో డబ్బా ఫోన్ పెట్టావు? ఆ ఫోన్ ఈ చీను 2 వేస్ట్. ఎంత పొగరు, ఆడుకోవడానికి నా దగ్గరికే రావాలి. చిపా. అంకుల్, ఎవరి కొత్త టాల్ డాల్? తప్పలా మాట్లాడకూడదు. ఉండు అంకుల్. అవును, ఇక్కడే ఉంటావా? అవును. ఈ కాలనీకి కొత్తగా ఎవరొచ్చినా సరే నా ఇంటర్వ్యూలో పాస్ అయి తీరాలి, తెలుసా మరి? నీ పేరేంటి? అంజలి. నాట్ బ్యాడ్. మీకు సర్దార్జీ జోక్స్ వచ్చా? ఏవో కొనుక్కొనొచ్చు. ఏం చదువుకున్నారు? ఎంఏ సైకాలజీ. మీ క్యారమ్ చట్టం వచ్చా మరి? వచ్చు. అవును, మీ నాన్న ఏం చేస్తారు? నాకు మా నాన్న లేరమ్మా. మరి అమ్మ? అమ్మ కూడా లేదు. నాకు అమ్మ లేదా ఆంటీ? అవునా ఆంటీ? సారీ ఆంటీ. పర్వాలేదు, ఇలా రండి. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూలో పాసే కదా? 100%. నాకు నువ్వు బాగా నచ్చావు ఆంటీ. నాకు ఆంటీ. నాకు కూడా ఆంటీ. నాకు మీరు చాలా బాగా నచ్చారు. థ్యాంక్ యూ. హాయ్, డాడీ వచ్చాడు. డాడీ. హాయ్. ఏం డాడీ ఇంత లేటు? నేను నీతో మాట్లాడినప్పా. జాన్సన్, నీకు అసలు బాధ్యత లేకుండా పోయింది. సారీ అమ్మా, అందరికీ సారీ. సారీ లేదు, పెట్టుకోవట్లేదు. నువ్వు రాలేదని పిల్లల పాప నీ కోసం ఎంత కంగారు పడ్డారో తెలుసా? 6 గంటల సేపటి నుంచి మీ ఆఫీసుకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు. లేదు సార్, ఆఫీస్లో వర్క్ హెవీగా ఉంది. సారీ సార్, మీకు అనవసరంగా శ్రమ కలిగించాను. జాన్సన్, కాలం మారిపోయింది. ఇప్పుడు పిల్లల వల్ల పెద్దవాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, పెద్దవాళ్ళ వల్లే పిల్లలకి ఇబ్బంది. డాడీ, అర్జున్ అంకుల్ ఆంటీని తీసుకొచ్చాడు. అవును డాడీ, అంజలి ఆంటీ ఎంత అందంగా ఉందో తెలుసా? ఆంటీ నాకు బాగా నచ్చింది జాన్సన్. నాకు మాత్రం నచ్చలేదా ఏంటి? మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. రోసీ, క్యాచ్ ఇట్. డాడీ పెన్. థ్యాంక్ యూ. జాన్సన్, దేవుడి దయ వల్ల నీ ముగ్గురు కూతుళ్ళు మాత్రం
తెలివితేటల విషయంలో ఆణిముచ్చాలే అనుకో. ఆ, ఏం జాన్సన్, తల్లి లేని అత్తల్ని చూసుకోవటానికైనా ఇంకో పెళ్లి చేసుకోకూడదా? లేదు, రాబోయేది అనుకోవడం ఎలా ఉంటుందో తెలియదు. నా బిడ్డలు నేను ఇలాగే ఎప్పుడూ సంతోషంగా చూసుకోగలన్న నమ్మకం నాకుంది. అందుకని నేను ఐఎమ్ హ్యాపీ. చిను, రా కాఫీ తాగుదాం. ఎందుకు శ్రమ, నాకు కొంచెం పనుంది. అది ఫ్లాస్కోలో పోసి పంపించే. అంజలి, నీకు ఈ ప్లేస్ నచ్చిందా? చాలా బాగా నచ్చింది. నిన్ను తీసుకెళ్లిన తీవ్రవాదుల్లో ముఖ్యమైన వాళ్ళ ముఖాన్ని గుర్తుపెట్టగలరా? ఇతనే అండి ఆ ముఠా నాయకుడు. ఇతనా? 100% ఇతనేనండి. సార్, సుమారు 10 సంవత్సరాల ముందు ఇతను అరెస్ట్ చేశాను సార్. Is it? ఎస్ సార్. వెరీ గుడ్. డూ వన్ థింగ్, ఓల్డ్ రికార్డ్స్ అన్ని చెక్ చేయండి. సార్, ఇతని పేరు మహమ్మద్ హుసేన్, ఊరు పెదకుండూరు. 1988లో గంజాయి కేసులో పట్టుబడి తర్వాత తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఏ ఆచూకీ తెలియలేదు. ఇతనికి తండ్రి ఉన్నాడు, పేరు కాజా మొయిద్దీన్. బహుశా ఉంటే ఇతను ఆ ఊర్లోనే ఉండుండాలి సార్. చెప్పు, మర్యాదగా నిజం చెప్పు. చెప్పు. నిజంగా నాకు తెలియదు. కమ్ ఆన్, టెల్ మీ. స్టాప్ ఇట్. వివరాలు ఏమైనా చెప్పాడా? లేదు సార్, ఎంత అడిగినా తెలీదు అంటున్నాడు. నిజం చెప్పు, లేదా చచ్చిపోతావు. చచ్చిపోతానా? ఎవరు చంపలేరు. ఎందుకంటే జీవితంలో నేను ఒక్కసారి చావాలనుకున్నాను. అది 1944. ఆ కాలం దేశం కోసం నా ప్రాణాలు బలి ఇవ్వాలని తాతాను. కానీ ఈ పాడు ప్రాణం అప్పుడు పోలేదు. ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు. స్కూల్లో చేర్పించాను. అక్కడ దొంగతనాలు చేస్తున్నాడు. అప్పుడు ఒకసారి చచ్చాను. బళ్ళో చదువుకోకుండా జేబులు కత్తిరిస్తున్నాడన్నారు. అప్పుడు ఒకసారి చచ్చాను. గంజాయి అమ్ముతున్నాడన్నారు. అప్పుడు ఒకసారి చచ్చాను. ఇలా నువ్వు చస్తున్నా నేను. వాడు దేశద్రోహి అయ్యాడన్నారు. అప్పుడు సాత్తం చచ్చాను. ఎప్పుడో చచ్చిన నాకు ఇప్పుడు చావట్టే భయం లేదు. ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ అబ్బాయిని ఆఖరిసారిగా ఎప్పుడు చూసా? వాడిని మా అబ్బాయి అనకండి ప్లీజ్. చివరిసారిగా చెప్తున్నాను. ఏనాటికైనా ఒకరోజు ఆ దేశద్రోహి ఉండే చోటు మాత్రం నాకు తెలిస్తే వాడిని పట్టించే మొదటి వ్యక్తి నేనే అవుతాను. ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు. సార్, ఇక మాటలతో లాభం లేదు. పట్టుకుని పళ్ళు ఓడగొడతా. అరుణ్, వెయిట్. ఇట్స్ ఓకే. అతను రిలీజ్ చేయండి. సార్. యా, ఇక మీరు వెళ్ళొచ్చు.